హాయ్ అందరికి నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎం లక్ష్మణ్ టాక్స్. వెంకటేశ్వర స్వామికి పూజలు చదివే అష్టోత్తర శతనామావళి చాలా పెద్దదిగా ఉండడానికి ప్రధాన కారణాలు అయితే ఒక పేరులో ఆయన మహిమలు, గుణాలు, లీలలు, వివిధ రూపాలు, పుణ్యక్షేత్రాల విశిష్టత వంటి అంశాలు ఇమిడి ఉంటాయి. అయితే దీని వెనుక ఉన్న కారణాలు ఏంటి అనేది అయితే శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క నామాల గురించి అయితే ఈ వీడియోలో చెప్తాను. అయితే శ్రీ వెంకటేశ్వర స్వామి నామం వెనుక ఉన్న గాథలు, అర్థాలు అయితే ఈ వీడియోలో చెప్తాను. సో వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఓం నమో వెంకటేశాయ అని, జై శ్రీమన్నారాయణ కామెంట్ చేయండి. అయితే వెంకటేశ్వర స్వామి అంటే వెంకటేశ్వర అంటే వేము అంటే పాపాలు, కట అంటే నశింపజేసేది, పాపాలను నశింపజేసేవాడు కాబట్టి స్వామికి వెంకటేశ్వరుడు అని పేరు వచ్చింది. అలాగే శ్రీనివాస అంటే శ్రీ అంటే లక్ష్మీదేవి, అయితే నివాస అంటే నివసించే స్థలం తన హృదయంలో కాబట్టి లక్ష్మీదేవిని నివసింపజేసే స్థలాన్ని కాబట్టి శ్రీనివాసుడు అని పేరైతే వచ్చింది. గోవింద అంటే గోవులను రక్షించినవాడు కాబట్టి, అలాగే భూమిని కూడా రక్షించేవాడు కాబట్టి గోవిందుడు అని పేరైతే వచ్చింది. బాలాజీ అంటే బాల రూపంలో లీలను చూపినందుకు, అలాగే బాల అంటే శక్తిని సూచించే నామంతో బాలాజీ అని పేరైతే వచ్చింది. ఏడు కొండల వాడ అంటే స్వామి కొలువైన తిరుమల సప్తగిరులను ఏడు కొండలుగా భావించారు కాబట్టి ఆ ఏడు కొండల మీద ఉన్న దేవుడు కాబట్టి ఏడు కొండలవాడ అని ఇలా వెంకటేశ్వర స్వామిని అయితే పిలుచుకుంటారు. వెంకటేశ్వర, శ్రీనివాస, గోవింద, బాలాజీ, ఏడు కొండలవాడ ఇలా వివిధ నామాలతో శ్రీ వెంకటేశ్వర స్వామిని పిలుచుకుంటాం. ఏ రూపంలో పిలుచుకున్న స్వామివారి అనుగ్రహం అందరిపైన ఉంటుంది. ఓం నమో వెంకటేశాయ, జై శ్రీమన్నారాయణ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీమన్నారాయణ.